నమస్తే. నమస్తే అన్న. ఏం చేస్తారు మీరు? నేను ఫోటోగ్రఫీ. ఫోటోగ్రాఫర్. ఎట్లా ఉంది పెళ్ళిళ్ళ సీజన్ బాగానే ఉందా? ఉంది, సీజన్ బాగానే ఉంది. అవునా? ఇక్కడ ఈ మహబూబ్నగర్లో ఉంటారా? మహబూబ్నగర్నే ఉంటా. అవునా? ఎట్లుందన్న రేవంత్ పరిపాలన? రేవంత్ పరిపాలన పబ్లిక్ అయితే నచ్చలేదు ఈసారి. ఎందుకంటే యాక్చువల్గా నేను ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించిన క్యాండిడేట్ని. ముదిరాజులని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటున్నారు. అయితే ముదిరాజులకు మొన్న కూడా ఎంపీ సీట్లు వస్తే 17 ఎంపీ సీట్లో ఏదో వరాలు చెప్పిండు. తర్వాత అది గెలిస్తే మంత్రి పదవి ఇస్తా అని అంటున్నాడు. అంటే ఎప్పుడు ఇట్లా చెప్పుకుంటే ఈ గతంలో ఉన్న టీఆర్ఎస్ కూడా అట్లే చేసింది. ఇప్పుడు ఈయన కూడా అదే పరిస్థితి చేస్తున్నాడు. అయితే ఈ కంపల్సరీ ఈసారి అయితే బీజేపీకి, ఎంపీకి అయితే కంపల్సరీ బీజేపీకి వేస్తారు జనాలు. ఎందుకంటే నరేంద్ర మోడీ చేసిన అన్ని బీసీలకు మంచిగా చేసిండు కాబట్టి బీజేపీకి వేస్తారు. మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా ఆల్రెడీ. మూడోసారి కూడా ఆయనకే పట్టం కడతారు కంపల్సరీ. కానీ ఇక్కడ ఎట్లా సాధ్యమవుతుంది? మహబూబ్నగర్ ఈ పార్లమెంట్ పరిధిలో 7 మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎట్లా సాధ్యమవుతుంది బీజేపీకి? 100% గెలుస్తుంది బీజేపీకే. చాలా మందికి బీజేపీ, ఎందుకంటే గతంలో చూసింది కాంగ్రెస్ పార్టీని 60 ఏళ్ళు చూసిర్రు, నచ్చలేదు అప్పుడు కూడా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మహబూబ్నగర్లో ఉన్న క్యాండిడేట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇంతకుముందు బీజేపీలో ఉండే, ఆయన క్రమశిక్షణ అనేది ఒకటి మంచిగా ఉంటుందని చెప్పేసి ఆయనను గెలిపించారు. కాబట్టి ఇప్పుడు కూడా మాకు బీజేపీని కంపల్సరీ గెలిపించుకుంటారు. తెలుసా ఇక్కడ 3 అభ్యర్థులు మీకు పరిచయమేనా? మా 3 అభ్యర్థుల్లో మనకు ఇంతకుముందు ఉన్న వాళ్ళే, తెలిసిన వాళ్ళే. మరి టీఆర్ఎస్ పార్టీ సెట్టింగ్ ఎంపీ ఉన్నాడు మన శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఏం చేయలేదా మరి? గతంలో చాలా మంది అతన్ని గుర్తించేటోళ్ళు కూడా లేరు నాకు తెలిసిన కాడికి. ఇక వంశీచంద్ర రెడ్డి గారు అంటే ఆయన కూడా ఎలక్షన్ టైంలో వచ్చి వెళ్ళేట ఆయననే. అయితే డీకే అరుణ గారు అంటే అప్పటి నుంచి ప్రజల్లో తిరుగుతుంది. కాకపోయినా కంపల్సరీ బీజేపీకి వేస్తారు ఓటు. డిసైడ్ అయ్యారా? పబ్లిక్ డిసైడ్ విలేజ్లలో మొత్తము బీజేపీకే ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా చాలా మంది బీజేపీకి వేస్తారు. మన అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకు వెళ్ళే మరి బీజేపీకి? ఎందుకు ఇవ్వాలంటే క్యాండిడేట్ అనేది మనకు కొత్తగా ముందరికి వచ్చిండు అప్పుడు, కాబట్టి కొంత ముందరలో ఉండింటే అతనే విన్ అయ్యే ఛాయిసెస్ ఉండే. సో మీరు మాత్రం బీజేపీ 100% బీజేపీ.